విధంగా పుష్కరాలు ప్రారంభమయ్యే మొదటి 12 రోజులను ఆది పుష్కరాలని, ముగిసే చివరి 12 రోజులను అంత్య పుష్కరాలు అని అంటారు. సనాతన సంప్రదాయంలో ముఖ్యంగా నదీ ఆరాధనలో ఈ అంత్య పుష్కరాలకు ఉన్న విశేష ప్రాధాన్యత ఏమిటో భక్తులకు వివరించగలరు. గురు భగవాను ఒక్కొక్క రాశిలో ఒక సంవత్సరము సంచారం చేస్తారు. అలా ఫలానా రాశిలో సంచారం చేసినప్పుడు ఈ పుణ్య నదిలో పుష్కరం అనేది మనం ఆచరిస్తున్నాము. అలా మిథున రాశిలో గురు భగవాన్ బృహస్పతి సంచారం చేసిన సందర్భంగా ఆ పుష్కర సంవత్సరములో మొదటి 12 రోజులు ఆ పుష్కరాంశము, పుష్కర స్నానాలు విశేషము. దాని తర్వాత కూడా ఆ సంవత్సరం పూర్తిగా మధ్యాహ్న కాలంలో 2 గడియలు ఆ పుష్కరాంశాలు ఉన్నాయి. అది ఇంకా మనం ప్రచారం చెయ్యాలి, రాబోయే పుష్కరాలకి చెయ్యాలి. అది తర్వాత చివరికి ఏదైతే 12 రోజులు ఉన్నాయో అప్పుడు ఆది పుష్కరం లాగా అంత్య పుష్కరంలో కూడా ఈ పుష్కరాంశాలు ఈ 12 రోజులు ఉండి ఈ అమృత గడియల్లో మనం స్నానం ఆచరించినప్పుడు, దానం చేసినప్పుడు, జపాలు చేసినప్పుడు, మన పితృదేవతలకి పిండ ప్రదానాలు చేయవలసిన వాళ్ళు చేసినప్పుడు ఈ దేవత, ఋషి, పితృ ఈ ముగ్గురికి కూడా పూజలు చేసే అవకాశము ఈ పుష్కర సందర్భంలో ఉంటుంది. అలా మిథున రాశి నుంచి ఆయన కర్కాటక రాశికి ఆయన ప్రవేశం చేసే ముందుగా ఈ సరస్వతీ నది అంత్య పుష్కర కార్యక్రమం కాళేశ్వరం, ముక్తేశ్వరంలో నడిపిస్తున్నారు. గురువారము పంచమి రోజు, గురు పుష్యమి రోజు ఈ అంత్య పుష్కరం అనేది ప్రారంభమైనది. ఆ రోజు ఆ పుణ్య స్నానం, పుష్కర స్నానం ఆచరించటం కోసము కంచి నుంచి 850 కిలోమీటర్లు అక్కడి నుంచి ఈ కాళేశ్వర, ముక్తేశ్వర దర్శనం అన్ని చేసుకుని ఈ మంచి మంచి ధార్మిక కార్యక్రమాలు అక్కడ మొదలు పెట్టడం అయింది. దీనికోసం అక్కడి నుంచి వచ్చినాము.